కాస్ట్ అని. ఆ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, దానికి కావాల్సిన ఫ్యూయల్ సప్లై కాస్ట్, దాని మీద వేరియేషన్స్. ఒక ప్రాజెక్టు 2 ఏళ్ళలో కడతామని 4 ఏళ్ళ దాకా కట్టకపోయేసరికి దానిలో వచ్చిన వేరియేషన్ కాస్ట్ని దానికి అడ్జస్ట్ చేయాలంటే మళ్ళీ రివైజ్డ్ టారిఫ్ అప్లై చేస్తారు. అలాంటి పోకుండా ఉండాలంటే యాక్స్ పర్ షెడ్యూల్ ప్రకారము మేము దీనికే స్టిక్ అవుతాము అని మేనేజ్మెంట్ కాంట్రాక్టింగ్ సిస్టమ్ ఒక కంక్లూజన్కి వచ్చి పక్కా చేస్తే ఖచ్చితంగా అలాంటివి లేకుండా ఉంటాయి. ఇది ఫ్యూచర్ మనం ప్లాన్ చేసుకునేందుకు చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా వస్తున్న డిఫరెన్స్ ఏంటంటే ఇవాళ రిక్వైర్మెంట్ చూసినట్టయితే నేషనల్ వైడ్గా చూసుకున్నట్టయితే పర్ క్యాపిటా కన్జంప్షన్ 10-60 అంటే ఒకటి ఉంటే, నెక్స్ట్ నార్మల్గా నార్త్ ఇండియన్ స్టేట్స్ 1400 దాకా పడుతున్నాయి. మన పొజిషన్ 7లో ఉంది. కానీ తెలంగాణకు వస్తే 15వ స్టేట్లో 15వ నెంబర్లో ఉంది. అయితే ఇవాళ ఏదైతే మనం ఇంత కావాలి అని చెప్పేసి పవర్ని తీసుకుంటున్నప్పుడు అది అవసరాల రీత్యా అగ్రికల్చర్ డిమాండ్ కానివ్వండి, లేదా పరిస్థితుల రీత్యా డిమాండ్ పెరిగినప్పుడు మనం బయట నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ మొత్తంగా ఏపీ జెన్కోగా మాట్లాడినా, లేదా మనం వేసుకున్న మొత్తం పీపీఎస్ చూసినట్టయితే ₹5 దాటి యూనిట్ కాస్ట్ లేదు. కానీ రేపు అవసరం ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో మార్కెట్ నుంచి కొంటున్నప్పుడు ఆ మార్కెట్లో ఉన్న రేటు అంటే ఓపెన్ బిడ్డింగ్న ఒక్కోసారి ₹8, ₹10 కూడా తీసుకుంటున్న సందర్భం ఉంది. అది మనం ఎప్పుడైతే ఏపీఆర్సీకి అప్పీల్ చేశామో ఆ టైంలో ఇవి కన్సిడర్ చేయకుండా విత్ ఏ స్పాన్ ఆఫ్ 3 monthsలో ఇమ్మీడియట్గా ఏదైతే కన్జంప్షన్ నిజంగా వాడామో దానికి ఎంత జెన్కో నుంచి తీసుకున్నాం, ఎంత ప్రైవేట్ నుంచి తీసుకున్నాం, ఇది పోగా బయట నుంచి మార్కెట్ ఓపెన్ యాక్సెస్ మెథడ్లో లేదా మర్చెంట్ పవర్ పాలసీ మెథడ్లో మనం ఏదైతే తీసుకున్నామో దానికి ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉందో దాన్ని మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్గా పిలువబడుతుంది. అది అడ్జస్ట్మెంట్ చేసుకునేడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి ఏపీఆర్సీ అప్రూవల్ తీసుకోవాలి. కానీ ఏపీఆర్సీ అప్రూవల్కి పెడితే అక్కడ ఉన్న రాజకీయాలు వాళ్ళ అవసరాల రీత్యా పక్కన పెట్టేసాయి అని చెప్పేసి పెట్టేసిన తర్వాత సంవత్సరాల కొద్దీ అవి నలిగిపోయి ఇవాళ సమస్యను క్రియేట్ చేసినాయి. అవి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కొంచెం సప్లిమెంట్ చేయాల్సింది, నిజంగా అందరు కన్సూమర్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఇక్కడ ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి అన్నది మన రాష్ట్రాలకు ఎక్కడెక్కడ దగ్గర నుంచి అలా వస్తుందని చెప్పి ముందు అందాజా లెక్కలేసుకోవడం జరుగుతుంది. ఒక 3 నెలలు ఒక బ్లాక్ పీరియడ్లో మన బొగ్గు ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, మన నీళ్ళ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, గ్యాస్తో ఎంత ఉత్పత్తి అవుతుంది, అదేవిధంగా సోలార్ విండ్ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, ఆ ఉత్పత్తి చేసినట్టు వాటి ఖర్చు ఎంత అవుతుందని చెప్పి ప్రతి సంవత్సరము ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అనేది రెగ్యులేటరీ కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఆ విధంగా వేసిన తర్వాత ఆ లెక్కలు సబ్మిట్ చేసిన తర్వాత ఆ లెక్కల ప్రకారము ప్రతి వినియోగదారుడు ఏ రేటు ప్రకారము విద్యుత్ రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఇప్పుడే ఉన్నారనుకోండి, మనం ఇప్పుడు ఈ క్వార్టర్లో ఒక 1000 మిలియన్ యూనిట్ల వరకు మనకు నీళ్ళ ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుందని మనం ముందు అందాజతో లెక్కలు వేసుకున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ మాన్సూన్ లేట్ అయింది, 20 రోజులు పోయింది, ఇంకా 10 రోజులకు వస్తో రాదో తెలియదు. అప్పుడు మన ఈ కరెంట్ అవసరాలకు నీళ్ళ ద్వారా 1000 మిలియన్ యూనిట్లు కొందాం అనుకున్నాం. ఈ నీళ్ళ ద్వారా అందుబాటులో లేదు. దానికి ఏం చేస్తామంటే వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమన్నదో దాని ద్వారా బొగ్గు అయితే బొగ్గు కొంటాము, లేకుంటే గ్యాసు, లేకుంటే డీజిల్ అనే విధంగా ఉంటాం. కొన్నప్పుడు ఏంటంటే వ్యత్యాసం ఉంటుంది. నీళ్ళ ద్వారా అయినప్పుడు తక్కువ ధర ఉండే, కానీ ఇది మనం బొగ్గు వేరే దానికి పోయినప్పుడు రేట్ ఎక్కువ పడుతుంది. రేట్ ఎక్కువ పడుతున్నప్పుడు విద్యుత్ సరఫరా కంపెనీలు అవి భరించలేకపోతాయి. కాబట్టి ఈ వ్యత్యాసం ఉన్న రేట్లను వచ్చే బిల్లులలో కలెక్ట్ చేయడం అనే ఫ్యూయల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్. ఈ ఫ్యూయల్ అనేది మారుతుంది, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వాటికి వచ్చే లెక్కలను కలెక్ట్ చేయడానికి ఆ విధంగా అంటారు. అదృష్టవశాత్తు మన గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం, సరి అయిన టైం తీసుకోకపోవడం వల్ల దాదాపు 2.5 సంవత్సరాల ఎఫ్ఎస్ఏ అన్నీ కూడా ఈ మధ్యలోనే వచ్చినాయి. ఇంకొక 2 నెలల్లో ఎఫ్ఎస్ఏ అనేది మొత్తం పోతుంది. ఇక వచ్చే కాలం నుండి ఎఫ్ఎస్ఏ అనేది ఉండదు. ఈ లోటు ఖర్చులు అదనంగా ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా వచ్చే సంవత్సరం యొక్క ఖర్చులలో కలిపి లెక్క కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక 2 నెలలు అయితే ఇవి మొత్తం పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు జగన్మోహన్ రావు. అసలు సింగరేణిలో మనకున్న జియాలజికల్ కెపాసిటీ నేషన్ మొత్తం మీద చూస్తే 6%. మిగతా పర్సెంట్ అంతా యూపీ, బీహార్, బెంగాల్, ఛత్తీస్గఢ్,
జమ్మూ కాశ్మీర్ అటువంటి అస్సాం అటువంటి ప్రాంతాల్లో ఉన్న బొగ్గు మండలంలో 94% ఉంటే మన దగ్గర కేవలం 6% మాత్రమే నిధులు ఉంటాయి. ఈ 6% నిధుల నుంచి వెళ్ళి 15% ఎక్స్టెండ్ చేస్తున్నారు. దేశంలో 100% ఉంటే మన కెపాసిటీ 6% ఉంటే 15% బొగ్గు తీస్తున్నారు. అంటే ఎంత బర్డెన్ పడుతుంది మన మీద? సదరన్ స్టేట్స్ బర్డెన్ అంతా కూడా మన మీద పడుతున్నది. దీనివల్ల ఎక్స్ట్రాగా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్తో పాటు కరెంటు దొంగలు కూడా బాగా జరుగుతున్నాయి. ఉదాహరణకి మనకు నిజానికి 15% కనుక బొగ్గు ఉత్పత్తి చేసిన 6 కోట్ల నెల దాదాపు 6 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది సంవత్సరం. అందులో 65% పవర్ జనరేషన్ ఉపయోగిస్తారు. ఆ 65 లెక్క వేస్తే దగ్గర 25,000 మెగావాట్లు. మరి మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంది? ఎన్టీపీసీ మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు కదా. కాబట్టి ఇమ్మీడియట్గా మనకు చేయాల్సిన డిమాండ్ ఏం కావాలంటే ఎన్టీపీసీ మొత్తం ఎంటైర్ తెలంగాణకే కేటాయించాలి. ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే ఉన్న వాటిని మనం కన్వర్ట్ చేయాలి. కనీసం కొంతవరకైనా ఇమ్మీడియట్గా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్తో మీరంతా ఏకీభవిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు కోల్ ఉత్పత్తి అనేది దేశంలో 2 సంస్థలు, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఒకటి, తర్వాత మన సింగరేణి కాలనీ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సింగరేణి కాలనీలో స్టేట్ గవర్నమెంట్కు 51% ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కు 49% ఉన్నది. మీరు అన్నట్టు ఈ కోల్ అలొకేషన్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేవు, అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కోల్ లింకేజ్ కమిటీ అని ఒక మినిస్టర్స్ ద్వారా కమిటీ ఉంటుంది. మనది దీనికి అన్నీ కూడా రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. మన దేశాల అవసరాలు ఎంత ఉన్నాయి, రాష్ట్రాల అవసరాలు ఎంత ఉన్నాయి, ఎక్కడ ప్లాంట్లు వస్తున్నాయి, ఏ ప్లాంట్కు మనకు అవసరమని చెప్పి ఇండెంట్ ఆ రాష్ట్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండెంట్ మన ప్లానింగ్ కమిషన్ యొక్క అప్రూవల్స్ దాని ప్రకారం ఇవన్నీ చూసుకొని నిర్ణయించడం జరుగుతుంది. కొంత కేంద్ర ప్రభుత్వ ఈ బొగ్గు అలొకేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నమాట వాస్తవం ఒకటి. ఇంకొకటి మీరు అన్నట్టు ఈ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ ఎన్టీపీసీ అవన్నీ అన్నది ఇంతకుముందు మనకు ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తం దేశాన్ని అన్ని 4 భాగాలుగా విభజించారు. ఇట్లా సదరన్ నార్థన్ అని ఇచ్చారు. సదరన్ స్టేట్లో ప్లాంట్ పెట్టినప్పుడు ఆ సదరన్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను పరిగణలో తీసుకొని చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మన ఎన్టీపీసీ పెట్టినప్పుడు 35% ఉండే, 35% మనకు ఏపీ ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ రివైజ్ చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే ప్లాంట్ పెడతారు ఎన్టీపీస్ ఆ ప్రాంతానికి 50% అనేది ఇవ్వాలి, మిగతా బ్యాలెన్స్ 50% అనేది మిగతా ఆ రీజియన్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇవ్వాలని ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఒక డెడికేటెడ్ ప్లాంట్ ఒక రాష్ట్రానికే ఉండాలని చెప్పి మనకు అంతకుముందు వైజాగ్లో 1000 మెగావాట్ల ప్లాంట్ పెట్టారు. అది రాష్ట్రం మన ఒక్కదానికే ఉంది. అదేవిధంగా ఇప్పుడు బిల్లులో 2014 రీఆర్గనైజేషన్ బిల్లులో తెలంగాణలో విద్యుత్ కొరత ఉంది కాబట్టి ఒక 4000 మెగావాట్ల ప్లాంట్ పెట్టడానికి మీరు ఫిజిబిలిటీ స్టడీ చేసి ప్లాంట్ పెట్టాలని చెప్పారు. ఆ ప్లాంట్ కూడా 4000 మెగావాట్లు తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా మీరన్నట్టు ఒకటి 1 మెగావాట్ పవర్ ప్లాంట్ పెట్టడానికి థర్మల్ అయితే 4 కోట్లు అవుతుంది, థర్మల్ బొగ్గుదారుతో అయితే 4 కోట్లు అవుతుంది. అదేవిధంగా హైడల్ పవర్ స్టేషన్ అన్నది మనం ఫిక్స్డ్ ఏంటని చెప్పలేము. ఆ టెర్రేను ఆ కండిషన్స్ అవన్నీ ఉంటాయి. దాదాపు 8 నుంచి 10 కోట్లు కావచ్చు, లేకుంటే ఇంకా ఎక్కువ కావచ్చు, డిపెండింగ్ ఆన్ హైడ్రోలాజికల్ కండిషన్ దాని ప్రకారం ఉంటాయి. దాన్ని కొంచెం ప్రిడిక్ట్ చేయడం అనేది కొంచెం తగు. ముఖ్యంగా ఈ సోలార్ పవర్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఒక 2 సంవత్సరాల ముందు దాదాపు 15 కోట్లు 1 మెగావాట్కు ఉండే. ఇప్పుడు వరల్డ్లో R&D పెరుగుతుంది, తర్వాత డిమాండ్ కూడా పెరిగింది, టెక్నాలజీ పెరగడం వల్ల వాటి కాస్ట్ అనేది చాలా తగ్గింది. ఈరోజు 7 కోట్ల రూపాయలు 1 మెగావాట్కు రావడం జరుగుతుంది. అంటే మీకు రెండింటికి సమానంగా అనిపించవచ్చు, కానీ ఎఫిషియన్సీ విధంగా తీసుకున్నప్పుడు ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మనకు 16 నుంచి మ్యాక్సిమం వస్తే 20% కన్నా ఎక్కువ రాదు.
అంటే 1 మెగావాట్ మనం కరెంటు ప్లాంట్ పెట్టేస్తే దాని ద్వారా మనకు ఒక నెలకు 1,00,000 నుంచి 1,45,000 యూనిట్లు అనేది వస్తుంది అంతే. కానీ అదే ఒక థర్మల్ ప్లాంట్ పెట్టినప్పుడు మనము 1 మెగావాట్ పెట్టేస్తే 2,400 యూనిట్స్ వస్తుంది. 800 into 24. 800 అంటే 80% మంది 800 into 24 అంటే దట్ ఈస్ 32,3,200 ఆ విధంగా వస్తుంది. చాలా ఎఫిషియన్సీ 80%. ఇక్కడ 16% ఉన్నది, అది 80% 4 అంతలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ మీరు ఖర్చు చూసుకోవాలి. సోలార్ పవర్ ప్లాంట్కు ఇప్పుడు మనోడు చాలా చెప్పింది ఫిక్స్డ్, వేరియబుల్, ఫిక్స్డ్ అని. ఫిక్స్డ్ అంటే ప్లాంట్ స్థాపించడానికి అయ్యే ఖర్చులను ఫిక్స్డ్ ప్లాంట్లు అంటాము. రన్నింగ్ ఖర్చు అనేటువంటి వేరియబుల్, దానికి వాడే ఫ్యూయల్ను బట్టి రన్నింగ్ వేరియబుల్ కాస్ట్ అంటాం. ఇప్పుడు సోలార్ దానికి మనకి ఏం ఖర్చు ఉండదు ఎక్సెప్ట్ మాన్యువల్గా క్లీన్ చేయడానికి అది ఉంటుంది. బట్ వేరే బొగ్గు దానికి మనం తయారు చేసినప్పుడు అది ఏరియాని బట్టి, బొగ్గు గనులను బట్టి, ఆ ప్లాంట్ని బట్టి వేరియేషన్ అవుతుంది. మినిమం ఎంత లేదన్నా అరౌండ్ ఇప్పుడు ప్రస్తుత రేట్ల ప్రకారము యూనిట్కు ₹2 పడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇనిషియల్ కొంత ఎక్కువైనా కూడా ఇది అబండెంట్ రిన్యూవబుల్ అయితేనే ఉంటుంది. అదో రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అవుతుంది. ఇంకా అదర్ విధంగా ఎన్విరాన్మెంటల్ ఇబ్బంది ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ అవుతుంది. తర్వాత మనం ఇప్పటిదాకా చెప్పినారు సింగరేణి కాలనీస్ అయితే ఆ ల్యాండ్ అంతా యూసేజ్ వేస్ట్ అవుతుంది. ఆడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా వ్యాకేషన్ చేయాలి. దిస్ ఆర్ కాంప్లికేషన్స్. అవన్నీ కూడా మనకు ఓవర్ ద పీరియడ్ ఎగ్జాస్ట్ అవుతుంది. కాబట్టి నేచురల్ రిసోర్సెస్ అనేది వాడుకోవాలని ఉంది. వరల్డ్ లెవెల్లో ఇట్ ఈస్ ద ఎన్కరేజింగ్ ఉన్నది. ఓవర్ ద పీరియడ్ అందరూ వాడితే ఆ కాస్ట్ కూడా ఇంకా తగ్గడానికి ఆస్కారం. ఇండు మిల్లు ద్వారా జనరేట్ అయ్యే పవర్ గురించి నిజానికి తెలంగాణలో విండ్ మిల్స్ ద్వారా రాగలిగే లొకేషన్స్ చాలా తక్కువ. టెరెనల్ ప్రాంతం ఎక్కువ ఉండాలి. అది వచ్చి మోస్ట్లీ ఆదిలాబాద్ కొత్త అడవి దగ్గర రావచ్చు. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 1 మెగావాట్ మాత్రమే ప్రస్తుతానికి తెలంగాణలో విండ్ మిల్స్ ఉన్నాయి. వేరాజ్ 400 to 500 ఇప్పుడు సీమాంధ్రకు, అనంతపూర్ జిల్లాలో అక్కడక్కడ చిత్తూరు, తిరుపతిలో ఉన్నాయి. దానివల్ల ఇక్కడ దానికి ఫీజిబిలిటీ లేదు. రెజల్యూషన్ ఇక ఈరోజు చర్చలో ముగింపు భాగంగా తీర్మానాలు ప్రవేశపెట్టమని సోమేశ్వర్ గారు కోరుకున్నారు. దాంట్లో మొదటగా GOMS నెంబర్ 20 మే 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించిన విద్యుత్ వినియోగానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ గత కొద్ది రోజులుగా విద్యుత్తుని గ్రిడ్ నుండి డ్రా చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే జోక్యం చేసుకోవాలా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్ట ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలి. వాటిని పరిశీలించే హక్కు కేంద్రానిదే కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏపీ ప్రభుత్వాన్ని తదనంగా ఆదేశించాలి. అది రెండవది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క అన్అలొకేటెడ్ విద్యుత్తును వెంటనే కొంత తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ చేసి ఈ విద్యుత్ కొరతని తీర్చే ప్రయత్నాలు చేయాలి. నాలుగవది, కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే 4,000 మెగావాట్ల NTPC ప్లాంటుని వీలైనంత త్వరగా చేపట్టి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ కొరతను తీర్చాలి. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగానే మనకు వస్తుంది. ఐదవది, ప్రస్తుతానికి ఎన్నో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీగా ఉండి కోల్ లింక్ కానీ గ్యాస్ లింక్ లేని కానీ ప్రాజెక్టులు మన దగ్గర ఫీజిబిలిటీ స్టడీ చేసి ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన క్లియరెన్స్లు కూడా ఉన్నాయి. వాటికి కావాల్సిన కోల్ లింకేజ్ని ఎమ్మటే చేపట్టాలని చెప్పేసి కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఎంకరేజ్మెంట్ ద్వారా సోలార్ పవర్ పాలసీని రీడిజైన్ చేసి అతి త్వరలో వీటిని ప్రారంభించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సోలార్ పవర్ పాలసీ సవరించాను, రీడిజైన్ కాకుండా సవరించాను, అది మార్చుకోవచ్చు. అలాగే అన్ని రకాల జనరేషన్ ప్రాజెక్ట్స్ కేవలం తెలంగాణ జనరేషన్ కంపెనీ ద్వారానే చేపట్టాలి. ఇది ఆల్రెడీ
ప్రభుత్వం పాలసీగా తెలపడం జరిగింది కనుక ఆ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి టీఆర్సీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లు, కొనుగోలు ఒప్పందాలు, వాటిపై చెల్లింపులు, వీటన్నింటిపై పాత యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి అవకతవకలన్నింటినీ క్రోడీకరిస్తూ అవసరమైతే క్రిమినల్ చర్యలకైనా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వీటన్నింటిపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. విద్యుత్ సంస్థలను ప్రక్షాళన చేసి సంస్థలో పనిచేసే సీనియర్ ఇంజనీర్లనే డైరెక్టర్లుగా మరియు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించడం వలన అకౌంటబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది టీఆర్సీ అభిప్రాయం. కనుక రిఫార్మ్స్ పేరు మీద ప్రైవేటైజేషన్ కాదని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలి. హుసేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ భూమిని స్వాధీనపరచుకొని అక్కడ నిర్మించిన ఎన్టీఆర్ సమాధి, ఐమాక్స్ థియేటర్లను ప్రభుత్వం వెంబడే తిరిగి చేయించుకోవాలి. సెక్రటరేట్ ఎక్స్పాన్షన్ పేరు మీద మింట్ కాంపౌండ్లో ఉన్న అన్ని హెరిటేజ్ బిల్డింగ్స్లను కూల్చకుండా వీటన్నిటి మీద తెలంగాణ విద్యుత్ సంస్థలకే సర్వ అధికారులు చెల్లించాలని చెప్పి టీఆర్సీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ జెన్కోకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం వల్ల 5,000 హెక్టార్ల బొగ్గు గనులు ప్రస్తుతం ఉందని తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి బొగ్గుని ఓన్లీ తెలంగాణ విద్యుత్ జనరేషన్ స్టేషన్స్కే వాడుకోవాలని చెప్పేసి టీఆర్సీ డిమాండ్ చేస్తుంది. లాస్ట్గా సింగరేణి గనులలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగం, ఉపాధి మరియు ఇతర వసతులను ప్రభుత్వమే చేపట్టాలి. దీనికి తప్పకుండా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాం. విద్యుత్ సరఫరా చేస్తామని మన తెలంగాణలో ఉన్న ప్రత్యామ్నాయంగా విద్యుత్ తయారు చేస్తామని సెల్కో గంధంగూడలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని తాకట్లు పెట్టి కోట్ల రూపాయలు గడించారు. అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో రామకృష్ణ అని అతను కోట్ల రూపాయల భూముల్ని తాకట్టు పెట్టి వాళ్ళు దొక్కపోయారు. అట్లాగే బీబీనగర్లో ఆర్డీఎఫ్ అని ఒక ఫ్యాక్టరీ. ఇవన్నీ కూడా ఈ తెలంగాణలో ఉన్న వనరులని, నిధుల్ని, అట్లాగే భూముల్ని తాకట్టు పెట్టి అది చేశారు. కాబట్టి విద్యుత్ పేరుతో వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టులు తీసుకొని తర్వాత భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాజేసిరో వారిపైన కూడా ప్రత్యేక విచారణ చేయాలని మన తీర్మానంలో ఉంటే కూడా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. జానయ్య గారు అన్న గంధంగూడ సంగతి మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకుందే. అది జిహెచ్ఎంసీ గార్బేజ్ స్టేషన్ని తీసుకెళ్ళి మేమేదో ఇది చేస్తామని చెప్పేసి అక్కడ పవర్ ప్లాంట్ జనరేట్ చేస్తామని, దాని మీద రామ్కే ఎన్విరాన్ సిస్టమ్ అయోధ్య రామరెడ్డి వాళ్ళది, దాని మీద ఆల్రెడీ ఇంతకుముందు చర్చ జరిగింది. అలాగే ఆర్డీఎఫ్ వెంకటేశ్వర్లు వరంగల్ అతనే, అందులో సీమాంధ్ర వాళ్ళని కొందరు పెట్టేసి అక్కడ కూడా చేయడం జరిగింది. ఇలాంటి ప్లాంట్లన్నిటి మీద ఒక మనం యాక్చువల్లీ నాట్ ఓన్లీ కొన్నిటి మీద కాకుండా ఖచ్చితంగా శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేస్తే దాని మీద తదనుగుణంగా చర్యలు మనం కూడా ఆర్టీఐ టీమ్స్ ద్వారా తెలుసుకొని దాని మీద ఫర్దర్ యాక్షన్ చేయొచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై సోమశేఖర్. థ్యాంక్ యూ సార్. ఈ తెలంగాణలో విద్యుత్ సవాళ్ళను, పీపీఏ సంబంధించినటువంటి సమస్యలను సవివరంగా వివరించి ఈ చర్చకు సంపూర్ణంగా న్యాయం చేసి అద్భుతమైనటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి వక్తలు జానయ్య గారికి, శివాజీ గారికి, మోహన్ రెడ్డి గారికి, అన్వర్ పటేల్ గారికి, అదేవిధంగా అన్వర్ ఖాన్ గారికి, అదేవిధంగా చిక్కుడు ప్రభాకర్ గారికి, జగన్మోహన్ రావు గారికి, అశోక్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అయితే ఇంకొక విషయం దయచేసి అందరూ గమనించాలి.